ఒకవైపు భారత్ దాడులతో వణికిపోతున్న పాకిస్తాన్పై అటు బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. బలోచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న BLA నగరాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటోంది. తాజాగా 7 నగరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. 16 మంది పాక్ సైనికులను హతమార్చి ఆ దేశం జెండాలను నేలమట్టం చేసింది. ఇటు భారత్ అటు బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. భారత్ ఒకవైపు ఆపరేషన్ సింధూర్ తో ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఆపరేషన్ సింధూర్ తో తీవ్రవాదకు సంబంధించిన శిబిరాలన్నింటినీ నిలమట్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మెయిన్ ఎయిర్ డిఫెన్స్ సంబంధించిన సిస్టమ్ అంతా కూడా ఆ రాడార్ సిస్టమ్ కూడా దెబ్బతీసింది. సో ఇది ఒకవైపు ఇలా ఉంటుంటే మన భారత్ దాడిని తట్టుకోలేని పాకిస్తాన్ కు ఇప్పుడు మరొక పెద్ద ఎదురు దెబ్బ తగులుతా ఉంది. ముఖ్యంగా దశాబ్దాల కాలంగా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నటువంటి బలూచిస్తాన్ నుంచి పెద్ద ముప్పు ఎదురవుతా ఉంది. ఇప్పటికే ఆ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి 7 సిటీస్ ను ప్రధాన నగరాలను కూడా బలూచిస్తాన్ ఆర్మీ ఆక్యుపై చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు ఆర్మీ అటాక్ లో బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ అటాక్ లో 16 మంది సైనికులు కూడా పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్టు హతమార్చి ఆ 7 నగరాలకు సంబంధించినటువంటిని స్వాధీనపరుచుకున్నారు. అక్కడ పాకిస్తాన్ జెండాను తీసేసి బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ యొక్క జెండాను కూడా ఎగరవేసినట్టుగా తెలుస్తా ఉంది. దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ నుంచి స్వతంత్రత కోసం ఏర్పాటు సపరేట్ బలూచిస్తాన్ కోసం దశాబ్దాల కాలంగా వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బలూచిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బలూచిస్తాన్ ఫ్రంట్ కావచ్చు కొంత స్ట్రెంథెన్ అయ్యాయి. తమ యొక్క మొత్తంగా కూడా సైనికులను బలోపేతం చేసుకున్నాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ సంబంధించిన ఏదైనా సంబంధించి పాకిస్తాన్ అటాక్ పెంచుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజు ఉదయం కూడా బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ యొక్క వెహికల్ అంటే జవాన్ ఆర్మీ వెహికల్ పై అటాక్ చేసింది ముచ్చుకుందలో. సో దాదాపుగా 14 మంది సైనికులను ఒకేసారి LED బాంబు సాయంతో పేల్చేసి 14 మంది సైనికులను కూడా హతమార్చింది. సో అది ఉదయం అయిపోగానే ఒక గంట క్రితమే ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ మరొక అటాక్ చేసింది. 16 మంది సైనికులను హతమార్చి 7 సిటీస్ ను ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు బ్రేకింగ్ అందుతా ఉంది. దీంతో పాటుగా గత దశాబ్దాల కాలంగా పోరాడుతున్నటువంటి బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కోసం ఏదైతే పోరాడుతుందో అటువైపుగా అడుగులు వేస్తుందా అనే ఒక విశ్లేషణ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఇటు భారత్ నుంచి అటు బలూచిస్తాన్ నుంచి 2 వైపుల నుంచి అటాక్ తో బిక్కిరి అవుతోంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. దీనికి ఇటు బలూచిస్తాన్ కు అటు భారత్ కు తోడుగా పాకిస్తాన్ లో ఇంటర్నల్ గా అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రజలు కూడా ఆ యొక్క ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్ కి ఇప్పుడు పెద్ద ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు. ఏ క్షణంలోనైనా భారత్ కన్నా ముందే ఇప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ పై దాడులు దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బలూచిస్తాన్ కూడా ఇది సరైన తరము. ఒకవైపు భారత్ మనం అటాక్ చేస్తుంటే దీన్ని అలసుగా చేసుకుని మనం పాకిస్తాన్ పై ఒక అటాక్ చేసి ఆ పాకిస్తాన్ లో మిగతా నగరాలను కూడా బలూచిస్తాన్ సంబంధించినటువంటి మిగతా నగరాలను కూడా తమ దేశానికి సంబంధించిన నగరాలను స్వతంత్రత కోరుకుంటున్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆక్రమించుకునే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే తమ వ్యూహాలను కథలు పెడుతూ పాకిస్తాన్ పై అటాక్ దిగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఒక ట్రైన్ ను హైజాక్ జాఫర్ అనే ఒక ఎక్స్ప్రెస్ అమాంతంగా ఎక్స్ప్రెస్ రైలును కూడా హైజాక్ చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గత 3-4 నెలల కాలంగా చూస్తుంటే వరుసపెట్టి దాడులు బలూచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ వరుసపెట్టి ఆ ఘటన జరుగుతూ ఉన్నాయి, దాడులు చేస్తా ఉంది పాకిస్తాన్ ఆర్మీ పైన. అదేవిధంగా రైలు హైజాక్ కూడా పెద్ద సెన్సేషన్ గా మారింది. రన్నింగ్ రైలునే వీళ్ళు హైజాక్ చేసి దానిపై కాల్పులు జరిపి హైజాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో బలూచిస్తాన్ సంబంధించి ఇప్పటికే స్ట్రెంథెన్ అవుతా ఉంది. దానికి ప్రధాన కారణము పాకిస్తాన్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ సైనిక ఆర్మీలు వీళ్ళపై ఒత్తిడి తీసుకొస్తుండడంతో బలూచిస్తాన్ లో అంతా కూడా ఏకమై ఆ లిబరేషన్ ఆర్మీ అదేవిధంగా బలూచిస్తాన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ పై దాడులకు తెగబడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అందివచ్చిన అవకాశంగా తెలుస్తోంది. ఎందుకంటే భారత్ లాంటి పెద్ద దేశము ఒకవైపు పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదులను ఏరేవేస్తున్న సందర్భంలో ఒకవైపు అటాక్ జరుగుతుంది కాబట్టి అంత దృష్టి పాకిస్తాన్ సంబంధించి భారత్ వైపును దాడిని తట్టుకునే పరిస్థితిలో ఉంటుంది. సో ఇదైనా సరైన తరుణంగా భావించినటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక్కసారిగా పాక్ నగరాలపై దాడులకు పాల్పడుతోంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్
పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే బెలూచిస్తాన్ తోడు భారత్ పొద్దున్న నుంచి కూడా అటాక్ కు పాల్పడుతూ ఉంది. ఇప్పటికే ప్రధాన నగరాలైనటువంటి లాహోర్ కావచ్చు, ఇస్లామాబాద్, కరాచీ లాంటివి, రావల్పిండి లాంటి ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి డ్రోన్ల సాయంతో దాడిలకు దిగింది. దీనికి తోడు ఇటీవల అంటే ఆపరేషన్ సింధూర్ తో నిన్న ఏదైతే ఎపిసోడ్ నడిచిందో దానికి ప్రతీకారంగా భారత్ లోని 15 నగరాలను టార్గెట్ చేసుకొని మిజైల్స్ తో దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. సో దీన్ని పసిగట్టినటువంటి ఇండియన్ కి సంబంధించిన భద్రతా బలగాలు వెంటనే దాన్ని నిర్వీర్యం చేస్తూ అత్యాధికమైన సాంకేతికమైన ఆపరేషన్ సుదర్శన్ చక్ర పేరుతో మిజైల్స్ ను నిర్వీర్యం చేస్తూ దానిపై ఎక్కడైతే మన దాడికి చేయాలనుకున్నారో, ఎక్కడి నుంచి అయితే ఏ లొకేషన్ నుంచే భారత్ పై దాడికి చేయాలనుకున్నారో అక్కడే ఉల్టా మన ఆపరేషన్ సుదర్శన్ చక్ర పేరుతో అక్కడ మిసైళ్లతో ఇప్పుడు డ్రోన్లతో ధ్వంసం చేశారు. సో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర భయంతో వణికిపోతా ఉంది. ఆ పాకిస్తాన్ లో ఒక అల్లకల్లోలం జరుగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు, ఆ విధ్వంసమే కనపడతా ఉంది. ఆపరేషన్ సింధూర్ తో మొదలైనటువంటి యొక్క పరంపర మన భారత్ నుంచి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే కాసేపటి క్రితం కూడా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా ఇదే స్పష్టం చేశారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేంత వరకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, దఫదఫాలుగా ఉంటుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామో అప్పుడే దీనికి ఫుల్ స్టాప్ పెడతాము. అదే సందర్భంలో పాకిస్తాన్ నుంచి కూడా కవ్వింపు చర్యలు ఉంటే దానిపై పూర్తి స్థాయిలో అటాక్ ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం మీరు చూసింది ట్రైలర్ మాత్రమే, అవి పిక్చర్ బాకీ అని చెప్పేసి నిన్న నుండి చెప్తా ఉంది. దాంట్లో ఒక్కొక్కటి ఒక ట్రైలర్ వదిలినట్టు కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కు మాత్రం భారత్ నుంచి పెద్ద సవాల్ ఎదురుగాబోతుంది. అదే బెలూచిస్తాన్ నుంచి కూడా అంతే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంది. రైట్, వైశాలి. థ్యాంక్ యూ.